హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహిణి షేరింగ్ థాట్స్. ఈనాటి మన స్పెషల్ రెసిపీ మటన్ చాప్స్. ఎంతో స్పైసీగా అలాగే టేస్టీగా ఉండే మటన్ చాప్స్ క్విక్గా ఎలా తయారు చేయాలో ఈనాటి మన వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఎముకతో ఉన్న మటన్ పీసెస్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని తగినంత ఉప్పు వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్తంత కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు గరిటెతో కలయి తిప్పుకొని తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ని మూత మూసి మంటని మధ్యస్థంలో పెట్టుకొని 6 నుండి 7 విజిల్స్ రానివ్వాలి. ఈ విధంగా ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ని స్టవ్ పై బాణలి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ పీసెస్ ఫ్రై అయ్యేలోపు 2 టేబుల్ స్పూన్ల మిరియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని మెత్తటి పొడిలాగా తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి. ఈ పీసెస్ అనేవి జాయింట్తో సహా కట్ చేయించుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. అలాగే ఇక్కడ నేను చెబుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ 1/2 kg మటన్ పీసెస్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. మటన్ పీసెస్ ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని పీసెస్ పైన చల్లుకొని మరో 5 నిమిషాల పాటు గరిటెతో కలయి తిప్పుకుంటూ దోరగా వేగనివ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టాస్ చేసుకుంటూ పీసెస్ని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మటన్ చాప్స్ అనేవి ఎక్కడా పచ్చివాసన లేకుండా టేస్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో అంతేనండి, మటన్ చాప్స్ రెడీ అయిపోయినట్లే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ మటన్ చాప్స్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.